అబ్బాయి పేర 100 ఎకరాలు మాగాని ఉంది. యాపీసు దున్నడం వచ్చా? అబ్బాయి ఎందుకు కష్టపడుతున్నానండి, 10 ట్రాక్టర్లు ఉన్నాయి. ఇంకా యాపీసు తోలడం వచ్చా? తోలవలసిన కర్మ మాత్రం ఏమిటండి, 10 మంది డ్రైవర్లు ఉన్నారు. పోతే ఎవరు? నువ్వు కాదులే డ్రైవర్లు. ఐసి నువ్వు ప్రొసీడ్ అయిపోవాయా? ఆవులైతేనే గేదెలైతేనే పాలిచ్చే ఓ అర్థం 16 ఉంటాయి. సరే యాపీసు పాలు పితకడం వచ్చా? పితకవలసిన కర్మ అతకేం పట్టిందండి, జమాజెట్టి లాంటి పాలేర్లు ఉన్నారు. సరే ఇంకా యాపీసు వేరే పనులు చేయాల్సిన కర్మ నాకేంటి? పోషించవలసిన కర్మ. దానికి అబ్బాయి గారికి లోటు ఏమిటండి, ఎడాపెడా బోల్డ్ డబ్బు. రేపది పోతే ఎందుకు పోతుంది? డబ్బు గనక. సపోజ్ రేపు ఆయన హైకోర్టుకి వెళ్ళాడే అనుకో, అక్కడ కేసు ఫెయిల్యూర్ అయిపోతే దొండపాడులో బెండకాయ ముక్క కూడా మిగలదు. అప్పుడు మా అమ్మాయి ఏం చేయాలా? రైలు స్టేషన్ లో తెల్లగచ్చు మీద నల్ల దుప్పటి పరుచుకుని ఎల్లగదలే పడుకోవాలా. ఇలాంటి అదవ సంబంధాలు ఎప్పుడు తీసుకురాకు. తాత ముత్తాతల నాడు ప్రాపర్టీలు చూపించి పోజులు కొట్టే ఈ అదవల్లుడు కాదు నాకు కావాల్సింది. రెక్కల కష్టంతో ముప్పొద్దులా మా అమ్మాయికి మొద్దెట్టేవాడు కావాలా. ఆడు పేదోడైనా నాకు పర్లేదు. అలాగా పోతే పోతే మేము తలుపులు వేసుకుంటాం. చిత్తం.